పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలకు మేరకు సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లాపూర్, బాలాపూర్, బడంగపేటలోని ప్రభుత్వ పాఠశాలలను బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిత్సన్న లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఇక్కడ ఇళ్ళ కూడా వచ్చి గంజాయి తాగుతున్నారు. యాడికెళ్ళి వస్తుంది వారికి, అది బంద్ చేస్తే బంద్ చేయాలి, అది బంద్ చేయాలి. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాడు ఏడ కొడుతున్నాడు, ఏడ కొడుతున్నాడు దాన్ని పట్టుకారండి. ఏడన్నా వాడు కౌంటర్ అన్న పెట్టుకుని ఉంటాడు, ఏడో అమ్మటానికి. ఇప్పుడు తాగుతున్నాడు అంటే ఏడో కొడుతున్నాడు ఏడ ఉండని మన కమిషనర్ ఏరియాలో ఏడైనా ఉండని. నేను కోర్టు చూపిస్తాను, అడ్రస్ ఇస్తుందా అలవాటు చేస్తున్నాడు. గారికి చెప్పండి, 7 రోజుల లోపల అమ్మేటోడు వాడు ఇవ్వట్లేదు. హలో ఈ బాధ్యత తయారు కమిషనరు గారిని కోఆర్డినేట్ చేసుకొని అన్ని స్కూళ్ళు పెరగాల్సిందే. నాకు మండే లోపల బడ్జెట్ కావాల్సిందే. బయటనే ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేపిస్తే వీళ్ళు కూడా విజిట్ చేసి ఆఫీసర్లు కమిషనర్ గారు ఎంఈఓ గారు ప్రతి స్కూల్ విజిట్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాం. వాటిని ఎస్టిమేట్ చేయమని చెప్పాం. దాన్ని ఇమ్మీడియట్గా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాం. అదేవిధంగా ఇక్కడ గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్ వచ్చింది. సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినా తాగుతున్నాడు కాదు, తాగుతున్న వాడి త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది, అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో అది ప్రివెంట్ చేస్తాం. తర్వాత ఈ పిల్లలకు చదవాలనే కోరికని క్రియేట్ చేయడానికి స్పెషల్గా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం. గవర్నమెంట్ ఎక్కడైనా టీచర్లు లేని దగ్గర గవర్నమెంట్ టీచర్ వచ్చే వరకు మేము కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ టీచర్లను కూడా ఇవ్వడానికి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. చదువు ఉంటే సంస్కారం వస్తుంది, తర్వాత ఉద్యోగం చేయగలడు, తర్వాత సంపాదించగలడు, ఆయన సమస్యలను ఆయన తీర్చుకోగలడు. ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఆయనకు సంపాదన లేక సమస్యలు వస్తున్నాయి. సో సంపాదన రావాలి అంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే చదువు కావాలి. చదువే లేకపోతే ఇంకా మొత్తం సిస్టమే కొలాప్స్ అయిపోతూ ఉంది. కనుక దీని మీద ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు వినూతనమైన పద్ధతుల ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు అన్ని రంగాలలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆలోచన. అందులో ప్రయారిటీగా ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందులో భాగంగానే శ్రీధర్ బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ విజిట్కి వచ్చాం. థ్యాంక్ యూ. మీరందరూ సీనియర్ టీచర్లు అందరూ ఇక్కడ కనబడుతున్నారు. ఏమ్మా ఇక్కడ అందరూ కనబడుతున్నారు? ఏం సంగతి అంటే మాకు ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయంగా ధర్మంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి, ట్రాన్స్పరెంట్గా జరిగాయి. మేము ఎవరికి దండం పెట్టలే, ఎవరికి లెటర్ ఇవ్వలే, ఎవరికి పైరవిపోలే. మా కంప్యూటరే ఆటోమేటిక్గా మాకు ట్రాన్స్ఫర్లు చేయించే సిస్టమ్ తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అది నేను టీచర్ల తరఫున ముఖ్యమంత్రి గారికి ఆ సిస్టమ్ని క్రియేట్ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో ఇంకా ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పారదర్శకంగానే జరగాలనేది మా ఆలోచన. ఓకే, మరి అన్న ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మన కంటెస్టెంట్ గారు మరి మన కిషన్ గారు లక్ష్మారెడ్డి అన్నతో పాటు మన గౌరవ కార్పొరేటర్ రమాదేవి గారు అలాగే స్కూల్ స్టాఫ్ అందరూ కూడా మన గౌరవ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. మల్లాపూర్ బాలాపూర్ ఇక్కడ బడంపేట స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. మా పాలకవర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి స్పెషల్గా ఎక్కడ కూడా స్కూల్ కానివ్వండి, హెల్త్ సెంటర్ కానివ్వండి, వీటన్నింటిని వీళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకుందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టియడం, దానికోసం ఫండ్ కేటాయించడము, ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టియడం కానివ్వండి, బడంపేట స్కూల్లో 25 lakhs పెట్టి టాయిలెట్స్ కట్టియడం జరిగింది. మరి అంగన్వాడీ సెంటర్ కావాలకు సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తారు. కానీ ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక సైడు రోడ్లు వేయడము, డ్రైనేజ్ సదుపాయం కల్పించడం, మంచినీటి సదుపాయం కల్పించడం, ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్కి కొంచెం సంబంధించిన విషయము ఇబ్బందికరంగా ఉంది. మరి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మేము కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈరోజు మమ్మల్ని పంపించి ఉన్నారు. అందుకని ఈ విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీరందరూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు వరకు పెంచారు. దాంతోపాటు ప్రతి స్కూల్లో ప్రతి కార్పొరేషన్లో ఉన్నటువంటి స్కూళ్ళని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్కి రిపేర్స్, చిన్న చిన్న రిపేర్స్, ఫ్యాన్లు లేవా, కిటికీలు లేవా, లైట్లు లేవా, ఇవన్నీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారండి. ప్రతి ఒక్క స్కూల్కి 8 స్కూళ్ళ చొప్పున ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే 8 లక్షలు కేటాయించి ఉన్నారు. ఆ పనులు కూడా అయిపోవడం జరిగింది. దాంట్లో ఇంకా మిగిలిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా నెక్స్ట్ స్టెప్ ఇంకేమి అవసరం ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తీసుకుంది, ఆల్రెడీ టేకప్ చేస్తుంది. మరి టీచర్స్ కొరత అని ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధ్యతగా
10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లు ఈరోజు ఎవరు అవసరం లేకుండా మన కేఎల్ఆర్ అని చెప్పినట్టు స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. మరి కొంతమంది ఏదైతే కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సరైన టీచర్లు లేనందువల్ల కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి అన్న కూడా టీచర్లు పంపిస్తా అనడం చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్న పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు అదొక్కటే పాయింట్ వాళ్ళని కిందికి అంటే దిగజారుస్తారు, మొత్తం మీద డౌన్ఫాల్ అయిపోతారు. దానివల్ల ఒక సబ్జెక్ట్ వెనుకబడడం వల్ల డౌన్ఫాల్ అయిపోతారు. కాబట్టి అట్లాంటిది లేకుండా ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఎంతమంది టీచర్స్ అవసరం ఉన్నారో నేను కేఎల్ఆర్ అన్నగారికి రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పంపిస్తాను చెప్పడం జరిగింది. కాబట్టి మా కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్లు మా నాయకులందరి తరఫున ఈరోజు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కూడా ఫండ్స్ తీసుకురావడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ చేశారు.